దేవుని ప్రశ్నించేవారిగా కాకుండా, దేవుని నుంచి ఏది ఆశించేవారిగా కాకుండా, దేవుని సువార్త ప్రకటించినప్పుడు, దేవుని సేవ చేసినప్పుడు, లేదా విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఏది ఆశించకుండా మన పని మనము చేసుకుంటూ వెళ్ళిపోతే, సువార్త పనిలో ఏ చిన్న పని చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తగిన సమయంలో జ్ఞాపకం ఉంచుకుని తప్పకుండా ఈ లోకంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు, పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి కొందరు యవ్వనంలోనే దేవుడు ఏర్పరచుకుంటాడు, పిలుచుకుంటాడు, వాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు. కాకపోతే కొందరికి అవకాశం ఉంటుంది, కొందరికి అవకాశం ఉండదు. చేయాలని ఆశ ఉన్న వాళ్ళకి డబ్బు లేక, వాళ్ళకి వెనకాల పేరు ప్రఖ్యాతులు లేక, లేదా ఎక్కువ జ్ఞానం లేక వెనకబడిపోయే ఆశ ఉన్న వాళ్ళు ఉండిపోతారు. అలాంటి వాళ్ళ దేవుడు లేటుగా అయినా పిలుచుకుంటాడు.